బీహార్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు పార్టీలు. ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమారే ఉన్నారన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి జేఎంఎం, ఎంఐఎం పార్టీలు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రచారం నిర్వహిస్తోంది బీజేపీ. బెగుసరాయ్లో క్యాంపెయిన్ నిర్వహించారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. కేంద్ర ప్రభుత్వం స్కీమ్లను కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. నితీష్ కుమారే ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారన్నారు గిరిరాజ్ సింగ్. यानी किसी का मुफ्त का खाना हराम है, ये कहते हैं इस्लाम में। मैं यही कह रहा हूं, क्या 5 किलो अनाज नहीं ले रहे हैं? अगर आवास हिंदू मुसलमान को नहीं मिला है, प्रधानमंत्री आवास, क्या शौचालय हिंदू मुसलमान दोनों को नहीं मिला है? అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ కు ఓటమి తప్పదన్నారు బీహార్ మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్. ఒకవైపు ఎన్డీఏ కూటమి ఐక్యంగా ఉంటే మరోవైపు మహాగఠబంధన్ అంతర్గత కొట్లాటలతో సతమతం అవుతోందని ఆరోపించారు. సీఎం నితీష్ పాలనపై బీహార్ ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. और इतना मैं देख रहा हूं अखबारों के माध्यम से कि जहां कांग्रेस के अध्यक्ष हैं वहां भी आरजेडी प्रत्याशी दे रहा है, जिनका एक ही उद्देश्य है सत्ता की प्राप्ति करने होड़ में लगे हुए जाकर। बिहार की जनता ने देखा है 50 वर्षों का कांग्रेस का हुकूमत, लालू जी का 15 साल देखा लोगों ने जाकर के, क्या बिहार था करके। ये सपना रहे लोग, और सपना में इनको आ रहा है सरकार बनाने का निमंत्रण जाकर। బీహార్లో విపక్ష ఇండియా కూటమిలో గందరగోళం కంటిన్యూ అవుతోంది. ఇంకా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు. మహాగఠబంధన్ కూటమి నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వైదొలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. 6 స్థానాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెడుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బీహార్లో మిత్రపక్షమేమీ లేదని స్పష్టం చేసింది. బీహార్ ఎన్నికల తర్వాత ఇండియా కూటమిలో కొనసాగడంపై సమీక్షించుకుంటామని తెలిపింది జేఎంఎం. हमें जितनी सीटें चाहिए उतनी सीटों देने से इनकार किया जाने लगा, तो एक राजनीतिक दल के पास विकल्प क्या बचता है? हमें अपनी पहचान भी बचानी है, हमें अपना जनाधार भी बढ़ाना है। हम चुनाव लड़ेंगे, मजबूती के साथ लड़ेंगे। यह फैसला हो चुका है, 6 सीटों की घोषणा हो चुकी है, उम्मीदवारों की घोषणा भी आज हो जाएगी। जरूरत पड़ी तो हो सकता है और कुछ सीटों पर हम उम्मीदवार उतारेंगे। మహాగఠబంధన్ పొత్తులో ఆర్జేడీకి ఎక్కువ సీట్లు దక్కాలన్నారు ఆ పార్టీ నేత మృత్యుంజయ్ తివారీ. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో సీట్ల కోసం డిమాండ్ చేయడం లేదన్నారు. బీహార్లో ప్రస్తుత పరిస్థితిని మిత్రపక్షాలు అర్థం చేసుకోవాలన్నారు ఆర్జేడీ నేతలు. మరోవైపు సీట్ల పంపకంపై లాలూ నివాసంలో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. राष्ट्रीय जनता दल तो सिर्फ बिहार में चुनाव लड़ती है, झारखंड में कुछ सीटों पर लड़ती है। हम तो कर्नाटका, राजस्थान, मध्य प्रदेश में सीट मांगने नहीं जाते हैं कांग्रेस से। इस बात को जमीनी हकीकत को समझना चाहिए, और हमें लगता है अभी भी समय है। महागठबंधन के दल के सभी शीर्ष नेतृत्व बैठकर इस पूरे मामले को सुलझा लेंगे। బీహార్లో ఒంటరిగానే పోటీ చేస్తున్న ఎంఐఎం తన అభ్యర్థుల ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. 25 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది మజ్లిస్ పార్టీ. మతపరమైన శక్తులకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఎంఐఎం నేతలు చెప్పారు. నామినేషన్ల విత్డ్రా టైంకి సీట్ల సర్దుబాటు కుదురుతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. అటు ఎన్డీఏలో పొత్తులు కుదిరినా మిత్రపక్షాలు తమ అభ్యర్థులను బరిలో దింపడం నేతలకు తలనొప్పిగా మారింది.